ఇలాంటి వీడియోస్ మీ యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఈరోజు మీకు ఎస్ఎంఎస్ పేమెంట్ని ఎలా చేయాలి, చాలామంది నన్ను అడుగుతున్నారు. అసలు ఎస్ఎంఎస్ పేమెంట్ అంటే ఏంటి, అది ఎలా చేయాలని అడుగుతున్నారు. చాలామంది కొంతమందికి తెలియట్లేదు. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఓ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అలాగే ఒక సపోర్ట్ కోసం లైక్, సబ్స్క్రైబ్, షేర్ నేను అడిగేది అంతే. మిమ్మల్ని మర్చిపోకండి. ఒక టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ఎస్ఎంఎస్ పేమెంట్ అంటే మన ఏటీఎం కార్డు ఏదైతుందో దాంతో చేసేది. మన బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఏటీఎం డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేయగానే మనకు అమౌంట్ కట్ అవుతుంది. అసలు ఎస్ఎంఎస్ పేమెంట్ ఎలా చేయాలి నేను ప్రాక్టికల్ చూపిస్తాను, మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే, నా వ్యాలెట్ బ్యాలెన్స్ 141 రూపీస్ ఉన్నాయి ఈరోజు. ఓకే, 141 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూసారుగా ఎస్ఎంఎస్ పేమెంట్ అని ఉంది. ఫస్ట్ దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అడుగుతుంది మొబైల్ నెంబర్ అంటే మీది ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు మీ ఏటీఎం కార్డు నుంచి అది కూడా ఎంటర్ చేయండి. నేను జస్ట్ 100 మీకు చూపించాలి కాబట్టి. ఓకే, 100 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసారా సెండ్ పేమెంట్ లింక్, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ ఇలా అడుగుతుంది. మీరు ఈవెన్ పట్టించుకోకండి, కన్ఫర్మ్ వచ్చేయండి. ట్రాన్సాక్షన్ పేమెంట్ లింక్ సెండ్ యువర్ మొబైల్ నెంబర్. ఓకే, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఒక లింక్ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి ఒక లింక్ వస్తుంది. నాకు లింక్ వచ్చింది. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి మొత్తం ఇందులోకించి లాగౌట్ అయిన తర్వాత మీరు ఎస్ఎంఎస్లోకి రండి. ఇక్కడ చూసారా నాకు లింక్ వచ్చింది. నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత, అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది సార్ లింక్ HTTPS అని. ఈ లింక్ని మీరు ఓపెన్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, ఈ 100 రూపీస్ అని చెప్పేసి చూసారా. ఓకే, ఈ లింక్ని ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఓకే, చూసారా లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ వచ్చిన లింక్ ఓపెన్ చేసిన తర్వాత పే నౌ చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. పే నౌ. ఓకే, మీకు తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది చూడండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. చాలామంది మీరు ఎలా చేస్తే అలా యూపీఐ పిన్ అంటే మన గూగుల్ పే ఏదైతే ఉందో, లేకపోతే ఫోన్పే ఇవ్వాల్చుకున్నా. ఓకే, డెబిట్ కార్డు పైన క్లిక్ చేసుకోండి. మీరు చూసారా, క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ కార్డ్ నెంబర్ పైన 16 నెంబర్స్ ఉంటాయి కార్డుకు, ఏటీఎం కార్డుకు. ఇది చాలామంది తెలుసు. ఈ 16 నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, 079. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మంత్ మీకు ఇక్కడ ఏటీఎం కార్డు పైన వ్యాలిడ్ అప్ టు ఉంటుంది చూసారా, 26, 2026, 2020 ఇలా చాలా ఉంటాయి. ఇవి సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, 26 కాబట్టి 26 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సివివి నెంబర్ అని ఉంటుంది. మీ ఏటీఎం కార్డు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మీ బ్యాక్ సైడ్ 3 డిజిట్స్ ఉంటాయి, 3 నెంబర్స్ ఉంటాయి. ఓకే, 3 నెంబర్స్ ఎంటర్ చేసేయండి. 4. ఓకే, చేసిన తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్, ఈ అకౌంట్ ఎవరైతే ఉందో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేవ్ దిస్ కార్డ్ బ్యాంక్ ఫర్ క్విక్ పే ఉంది కదా, మీరేం సేవ్ చేయకండి. ఎందుకంటే సేవ్ చేస్తే ఇప్పటికీ అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ టైం మీరు పేమెంట్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా పర్లేదు అన్నమాట, మీరు సేవ్ కార్డు కొట్టేస్తే. కాబట్టి మీరు సేవ్ ఏం కొట్టకండి.
తర్వాత నెక్స్ట్ మేక్ పేమెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, చేసుకున్న తర్వాత మీ అకౌంట్ నెంబర్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. నాకు ఓటీపీ వచ్చింది. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇందులో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. 1347 సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత మీకు చూసారా అమౌంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అంతే, నా అకౌంట్లో నుంచి అమౌంట్ 100 రూపీస్ కట్ అయినాయి. జస్ట్ మీకు శాంపిల్ మాత్రమే చూపించాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.